బట్టి మోసపోకండి, నాశనం అయిపోకండి, బైబిల్ యొక్క సారాంశాన్ని గ్రహించండి అని చెప్పేటటువంటి ఈ చిన్ని ప్రయత్నం. దేవుడు భూమి మీదికి వస్తాడా? దేవుడు అనేవాడు భూమి మీదికి వస్తాడా? బైబిల్ ఏం చెప్తుంది? పాత నిబంధన ఏం చెప్పింది, కొత్త నిబంధన ఏం చెప్పింది చూద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు. దేవుడు మానవుడు కాగలడా? మానవుడు కాగలడా? దేవుడు మానవుడు కాడు. నెక్స్ట్ మాట, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు. అంటే నరపుత్రుడు అంటే అర్థం ఏంటి? నరపుత్రుడు అంటే నరులకు పుట్టడు. దేవుడు అనేవాడు నరులకు పుట్టడు, నరపుత్రుడు అని అనబడడు. దేవుడు అనేవాడు మనిషికి పుట్టడు, మనిషి కుమారుడు అనబడడు. దేవుడు మనిషి కుమారుడు అనబడడు, కాడు, కాలేడు అనే విషయం చెప్తా ఉన్నాడు. అని చెప్పిన తర్వాత ఏమన్నాడు చూడు, ఆయన చెప్పి చేయకుండానా? ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉంటాడా? ఇప్పుడు మాట ఇచ్చాడు ఏమని? దేవుడు నరుడు, దేవుడు మానవుడు, దేవుడు మనుషులకు పుట్టడు అని చెప్పి, మనుషులకు పుట్టడు అని చెప్పి పుడితే ఎట్లుంటుంది? మాట స్థాపించిన వాడు అవుతాడా, తప్పిన వాడే అవుతాడుగా? అవునా కదా? ఆలోచన చేయాలి. ఇలాగే మరొక మాట కూడా చూపిస్తాను. దినవృత్తాంతముల గ్రంథములు, 2వ దినవృత్తాంతముల గ్రంథములు 6వ అధ్యాయము చదవండి. 6:18. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 18. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేస్తాడా? చేయునా అంటే చేస్తాడా అని క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? చేస్తాడా, చేయడా? చేస్తాడా, చేయడా కదా మనకు అర్థం కావాలి. కంటిన్యూషన్. ఎందుకు చేయడు? కంటిన్యూషన్. ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే, పట్టజాలవే. నేను కట్టిన ఈ మందిరం నేను ఎలా పడుతుంది అని చెప్పాడు ఇక్కడ కదా. మరలా చదవండి ఒక మంచి మాట, మరలా చదవండి ఫస్ట్ నుంచి. ఇది మంచి మాట ఏంటంటే, దేవుడు అనే ఆయన మనుషులతో కలిసి ఒక మనిషిగా, మనుషులతో కలిసిపోయి మనిషిగా దేవుడు భూమి యందు నివాసం చేయునా అని ఇక్కడ అన్నాడు కదా. ఇదే మాటని మొదటి రాజుల గ్రంథం 8:27లో ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడ చేయునా అని క్వశ్చన్ మార్క్ వేశాడు కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం చదువుతాము. ఖచ్చితముగా అన్నాడు చూడు, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. చేస్తాడా? చేయడు. ఫైనలైజ్ చేసి చెప్తున్నాడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టిన ఈ మందిరము ఎలాగూ పట్టును అని అంటున్నాడు. కానీ మంచి స్టేట్మెంట్ ఏమిచ్చాడు? దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఖచ్చితంగా చేయడు అని చెప్తున్నాడు. నిశ్చయముగా అంటే ఖచ్చితముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఎంత కరాఖండిగా చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ దాంతో పాటుగా హోషేయ గ్రంథం ఒకటి చూడండి, 11వ అధ్యాయము 9వ వచనం చూడండి. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కానీ మనుష్యుడను కాను. ఏమంటాడు ఆయన? నేను ఎవరిని కాను? మనుష్యుడను కాను అంటున్నాడా లేదా?
నేను మనుష్యుడను కాను. యోబు గారు కూడా చెప్పాడు 9వ అధ్యాయము 32లో, ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడ జాలను. ఆయన నా వలె నరుడు, ఆయన నా వలె నరుడు కాడు. ఎవరు కాడు? దేవుడు. దేవుని గురించి ఆయన నా వలె నరుడు కాడు. ఇప్పుడు పాత నిబంధన చెప్తున్నటువంటి విషయాలు ఏంటయ్యానంటే, దేవుడు భూలోకంలో నివసింపడు, దేవుడు నరుడుగా రాడు, దేవుడు మనుషులకు పుట్టడు. ఇది పాత నిబంధన చెప్పేటటువంటి విషయం. ఇప్పుడు దీన్ని కొత్త నిబంధన స్థిరపరుస్తుందా, దీన్ని దాటేస్తుందా? చూడాలి కదా. ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటంటే, పాత నిబంధనలో కొన్ని విషయాలు చూసాము. పాత నిబంధనలో విషయాలను చూసేసి దేవుడు నరుడు కాడు, దేవుడు భూలోకంలో నివాసము చేయడు అని చెప్పేసి పాత నిబంధన చెప్తా ఉంది. దీన్ని బట్టి ఇది పాత నిబంధన బ్రదర్. పాత నిబంధనలో దేవుడు అన్నాడు కరెక్టే, భూలోకంలో నిజంగా దేవుడు పట్టడు, దేవుడు భూలోకంలో నిజంగా నివసించడు అని చెప్తారు వాళ్ళు కూడా. ఆయన ఎలాగున్నాడో అలాగే వస్తే పట్టడు. తనను తాను తగ్గించుకొని, తన మహిమను కంప్లీట్గా వదిలిపెట్టి ఒక మానవుడుగా తను తగ్గించుకొని వచ్చాడు. తగ్గించుకోకపోతే నివసింపలేడు. తనను తాను తగ్గించుకొని వచ్చాడు కాబట్టి పట్టాడు, మనుషులతో పాటు కలిసి తిరిగాడు, మానవుడుగా తిరిగాడు అని చెప్పేసి మాట్లాడినందుకు ఎవరైనా ఇప్పుడు మనం నమ్ముతాంగా, నిజమేగా, కరెక్టేగా అనిపిస్తుందా లేదా? అలా అన్నప్పుడు మరి దేవుడు తనను తాను తగ్గించుకొని వచ్చాడు అని చెప్పినప్పుడు మీరు చెప్తున్నారు పాస్టర్ గారు బాగుంది, ఆయనతో పాటు తిరిగిన శిష్యులు ఎందుకు ఆ మాట చెప్పలేదు కదా? వాళ్ళు చెప్పాలిగా. ఇప్పుడు మేము దేవునితో పాటు తిరిగామబ్బా, దేవుడిని మేము చూసామబ్బా అని చెప్పాలిగా. వాళ్ళతో పాటు దేవుడు తిరిగాడు, యేసు ప్రభు దేవుడు అని అనుకుంటే, మేము ఆయనతో పాటు తిరిగాము, ఆయనతో పాటు తిన్నాము, ఆయన్ని కళ్ళారా చూసాము చెప్పాలి కదా. చెప్పారా లేదా? దేవుడు భూలోకంలో నివసించాడు, తను తాను తగ్గించుకొని వచ్చి నివసించాడు అని చెప్పాలనా లేదా? చెప్పాలి కదా. ఏం చెప్తున్నారు వాళ్ళ మాటలో చూద్దామా. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనం. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము. ప్రవక్త పలికాడు, ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? పాత నిబంధనలో చెప్పింది స్థిరపరుస్తున్నారా లేదా? ధర్మశాస్త్రం చెప్పిన దాన్ని స్థిరపరుస్తున్నారు తప్ప దానికి వ్యతిరేకంగా విరుద్ధంగా అయితే లేదు, అవునా కదా. అందుకోసమే పౌలు గారు మన ఇక్కడ మాట్లాడింది ఎవరయ్యానంటే ఆత్మపూర్వుడైనటువంటి స్టెఫెన్ గారు. పౌలు గారు కూడా ఏమని మాట్లాడుతూ ఉంటారంటే, రోమాపత్రిక 3వ అధ్యాయము 30-31 చదవండి. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? ఏమండి 29వ వచనం నుంచి, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గల వారిని, అంటే ఇశ్రాయేలీయులని, ప్లస్ సున్నతి గల వారిని విశ్వాసము మూలముగాను, సున్నతి లేని వారిని అని అంటే మనల్ని అన్యుల్ని, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులునుగా తీర్చును. 31వ వచనం చూడండి. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లా అనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరుచుచున్నాము అన్నాడు. మన విశ్వాసము, ఇప్పుడు దేవుడు భూలోకానికి వచ్చాడు అన్నాం అనుకో, దేవుడే భూలోకానికి దిగి వచ్చాడు అని అంటే మన విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని స్థిరపరచము. ధర్మశాస్త్రాన్ని ఏం చేసినట్టు? మనం ధిక్కరించినట్టు అవుతుంది, దానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అవుతుంది. కాబట్టి మన విశ్వాసంతో మనం ధర్మశాస్త్రాన్ని స్థిరపరచాలి తప్ప ధిక్కరించకూడదు, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడకూడదు. మన విశ్వాసంతో మనం ధర్మశాస్త్రాన్ని స్థిరపరచాలి. దేవుడు యూదులకు కానీ మనకు కానీ అందరికీ దేవుడు ఒకడే. ఆ ఒక దేవుడు విశ్వాస మూలముగా సున్నతి గల వారిని, విశ్వాసము ద్వారా సున్నతి లేని వారిని ఏం చేస్తున్నాడు?
నీతిమంతులుగా తీరుస్తున్నాడు కదా. అదే విధముగా స్టెఫెన్ గారు ఏమని మాట్లాడుతున్నాడు? నిజమే, ప్రవక్త చెప్పిన ప్రకారము దేవుడు హస్తకృతాలయములలో నివసింపడు. మరి మొన్నటి దాకా నివసించి వెళ్ళాడు, ఆయన గురించి చెప్పడానికి వచ్చి ప్రసంగం చెప్తున్నావు కదా, ఆయన ఎవరు మరి ఇప్పుడు? అంటే ఆయన గురించి ఇప్పుడు ఏం చెప్తున్నట్టు స్టెఫెన్ గారు? మరి వచ్చి నివసించింది ఎవరయ్యా భూలోకంలో కదా? ఆయన గురించి ఏం మాట్లాడుతున్నాడు కింద కంటిన్యూషన్లో చూస్తే 51వ వచనంలో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి? ప్రవక్తలలో ఉన్నటువంటి వారందరిని హింసించారట. ఎవరిని హింసించకుండా వదిలిపెట్టారు మీరు అని 7:52 అండి, అపొస్తలుల కార్యంలో 7:52. ఎవరిని హింసింపక ఉండిరి అని చెప్పి నెక్స్ట్ ఏమన్నాడు? మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి అని చెప్పిన తర్వాత ఆ నీతిమంతుని రాకను గురించి, ఎవరి రాక? నీతిమంతుడు అంటే ఎవరు ఇప్పుడు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకను గురించి ముందు తెలిపిన వారిని, అంటే దేవుని రాకను గురించి ముందు తెలిపిన వారిన, ఆ నీతిమంతుని రాకను గురించా? దేవుడు వస్తాడని ఎన్నడూ ఎవడు ఎదురు చూడలేదు ఇశ్రాయేలులో. అది పాత నిబంధన అర్థమైన వాళ్ళకి అది అర్థమవుతుంది. దేవుడు